హాయ్! ఈరోజు మనం డబ్బుకు సంబంధించిన రెండు చాలా ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. అవే ద్రవ్యోల్బణం మరియు చక్రవడ్డీ. ఈ పేర్లు వినడానికి కొంచెం కష్టంగా అనిపించొచ్చు, కానీ వీటిని అర్థం చేసుకోవడం మనందరికీ చాలా అవసరం. ఎందుకంటే మన పొదుపును, మన భవిష్యత్తును ఇవి రెండూ ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఒక చిన్న ప్రశ్నతో మొదలుపెడదాం. ఏమంటారు? ఈరోజు మీ దగ్గరున్న 10 రూపాయలకు సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత కూడా అంతే పవర్ ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. సరే, ముందుగా మన డబ్బుకు ఎదురయ్యే ఒక ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. దీనికోసం మనందరికీ తెలిసిన ఒక బిస్కెట్ ఉదాహరణ తీసుకుని దాని విలువ కాలంతో పాటు ఎలా మారిపోతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈరోజు మీ దగ్గర 10 రూపాయలున్నాయి. మీరు హ్యాపీగా ఒక బిస్కెట్ కొనుక్కున్నారు. కానీ ఒక్క ఏడాది ఆగండి, అదే బిస్కెట్ ఇప్పుడు 12 రూపాయలయింది. మీ దగ్గర ఉన్నది మాత్రం అదే 10 రూపాయల నోటు. ఇప్పుడు చెప్పండి, ఆ బిస్కెట్ కొనగలరా? కొనలేరు కదా? అంటే ఏమైందిక్కడ? మీ చేతిలో నోటు మారలేదు, కాని దాని పవర్ తగ్గిపోయింది. అవును, సరిగ్గా అదే పాయింట్. మన డబ్బు జేబులో భద్రంగానే ఉంది, కాని దాని పవర్ అంటే కొనే శక్తి సైలెంట్గా తగ్గిపోతోంది. ఇదే అసలైన సమస్య. మన డబ్బు శక్తిని ఇలా దొంగిలించే ఒక కనిపించని దొంగ ఉంది. దానికొక పేరు కూడా ఉంది, అదే ద్రవ్యోల్బణం. దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటేనే మన డబ్బును ఎలా కాపాడుకోవాలో తెలుస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో ఇన్ఫ్లేషన్, తెలుగులో ద్రవ్యోల్బణం అంటారు. సింపుల్గా చెప్పాలంటే రోజులు గడిచే కొద్దీ వస్తువుల ధరలు పెరిగిపోవడం. దీనివల్ల ఏమవుతుందంటే మన దగ్గరున్న డబ్బుతో ఇంతకుముందు కొన్నని వస్తువుల్ని ఇప్పుడు కొనలేకపోతాం. అంటే డబ్బు విలువ పడిపోతోందన్నమాట. ఇదే కేవలం బిస్కెట్లకే కాదు, మనం ఇష్టపడే స్వీట్లు, బొమ్మలు, మనకొచ్చే పాకెట్ మనీ అన్నింటిమీద దీని ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పెద్దయ్యాక మన జీతాలు, మనం దాచుకునే డబ్బు అన్నింటి విలువని ఇది తగ్గించేస్తుంది. సరే, ఈ ద్రవ్యోల్బణం అనే విలన్తో పోరాడటానికి మన డబ్బుకు ఒక సూపర్ పవర్ ఉంది. ఆ సూపర్ పవర్ ఏంటో తెలుసా? అది మన డబ్బును కాపాడటమే కాదు, దాన్ని పెంచుతుంది కూడా. సూపర్ పవరే చక్రవడ్డీ, అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే ఏంటంటే మీ డబ్బు మీద వడ్డీ వస్తుంది కదా, ఆ వచ్చిన వడ్డీ మీద కూడా మళ్ళీ వడ్డీ రావడమే చక్రవడ్డీ. బ్యాంకులు, ఇతర ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మన డబ్బు విలువ తగ్గకుండా కాలంతో పాటు పెరిగేలా చేస్తుంది. అందుకే చాలామంది దీన్ని ఒక మ్యాజిక్ అంటారు. ఎందుకంటే మీ డబ్బు దానికదే ఇంకా డబ్బుని సంపాదించడం మొదలుపెడుతుంది. స్టార్టింగ్లో ఇది కొంచెం స్లోగా అనిపించొచ్చు, కానీ కొన్ని సంవత్సరాలు గడిచాక దీని పవర్ చూస్తే ఆశ్చర్యపోతారు. అదెలాగో చూద్దాం రండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు బ్యాంకులో 1000 రూపాయలు వేశారనుకుందాం. బ్యాంకు మీకు ఏడాదికి 10% వడ్డీ ఇస్తోంది. మొదటి సంవత్సరం మీకు ఆ 1000 మీద 10%, అంటే 100 రూపాయల వడ్డీ వస్తుంది. మీ అకౌంట్లో ఇప్పుడు 1100 రూపాయలుంటాయి. ఆల్ గుడ్. ఇక్కడ్నుంచే అసలు మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. రెండో సంవత్సరం మీకు వడ్డీ కేవలం మీ 1000 రూపాయల మీదే రాదు, మీ అకౌంట్లో ఉన్న మొత్తం అంటే 1100 రూపాయల మీద వస్తుంది. అంటే ఈసారి వడ్డీ 110 రూపాయలు. మీ టోటల్ ఇప్పుడు 1210 అయ్యిందా? కరెక్ట్, వడ్డీ కూడా వడ్డీ సంపాదించడం మొదలుపెట్టింది. ఈ చార్ట్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మొదటి సంవత్సరం పెరిగిన దానికన్నా రెండో సంవత్సరం ఇంకాస్త ఎక్కువగా పెరిగింది. ఇలా ఏటికేడు మీ డబ్బు పెరుగుదల వేగంగా అవుతుంది. ఇదే కాంపౌండింగ్ పవర్. ఓకే, ఇప్పటిదాకా మనం 2 విషయాలు చూసాం. ఒకటి, మన డబ్బు విలువను తగ్గించే ద్రవ్యోల్బణం. 2, మన డబ్బుని పెంచే చక్రవడ్డీ. మరి ఇప్పుడు మన డబ్బుని ఎక్కడ దాచుకుంటే మంచిదో మనకొక క్లారిటీ వచ్చుంటుంది. ఈ టేబుల్ చూస్తే తేడా చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఒకవైపు డబ్బుని ఇంట్లో బీరువాలో పెడితే ద్రవ్యోల్బణం వల్ల దాని విలువ రోజురోజుకి తగ్గిపోతుంది. దానికి ఎలాంటి ఎదుగుబుదుగు ఉండదు. కానీ మరోవైపు అదే డబ్బుని బ్యాంక్లో సేవ్ చేస్తే అది సేఫ్గా ఉండటమే కాదు, చక్రవడ్డీ వల్ల పెరుగుతూ ఉంటుంది. సో ద్రవ్యోల్బణాన్ని ఈజీగా బీట్ చేయొచ్చు. చాయిస్ చాలా క్లియర్. రైట్, మనం దాదాపు చివరికొచ్చేశాం. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఒక్కసారి ఫాస్ట్గా చూసేద్దాం. ఇవి మన మనీ జర్నీకి చాలా ముఖ్యం. మనం గుర్తుపెట్టుకోవాల్సిన సింపుల్ రూల్స్ ఏంటంటే, 1, ద్రవ్యోల్బణం అనేది నిజం. అది మన డబ్బు పవర్ని తగ్గిస్తుంది. 2, డబ్బుని ఇంట్లో దాచుకుంటే దాని విలువ పోతుంది. 3, చక్రవడ్డీ మన డబ్బు పెరగడానికి, ఇన్ఫ్లేషన్ను దాటడానికి హెల్ప్ చేస్తుంది. 4, చిన్న చిన్నగా పొదుపు చేసినా సరే
క్రమశిక్షణతో, ఓపికతో కంటిన్యూ చేస్తే కొన్ని సంవత్సరాల్లో అది చాలా పెద్ద మొత్తమవుతుంది. చూసారా, ఈ బేసిక్ విషయాలు అర్థం చూసుకుంటే చాలు, మన డబ్బు భవిష్యత్తును మనమే మార్చుకోవచ్చు. మీ డబ్బు కథ ఇంకా రాయలేదు. దాని తెలివైన నిర్ణయాలతో ఈ రోజు నుంచే మొదలుపెట్టండి. మరి మీ కథలో మొదటి అధ్యాయం ఏమవుతుంది?